హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మెంతాకు పప్పు చేస్తున్నాను. కందిపప్పుతో ఇదిగోండి. దానికోసం మెంతాకు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసి పక్కన పెట్టుకుంటాను. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. దానికోసం వెల్లుల్లి, ఎండుమిర్చి, టమాటో స్టార్ట్ చేస్తాను. చిన్న ముక్కలు తరగాలి. టమాటాలు బాగా మొగ్గలేనట్టు ఉంది. దేశవాళీ టమాటా ఇలా మొగ్గలేదు, ఇలాగే ఉంటాయి. కాకపోతే టేస్ట్ ఉంటాయి, పులుపు ఎక్కువ ఉంటుంది. కట్ చేస్తాను. ఆకంతా బాగా ఏరేసి ఇలా పెట్టుకున్నాను. చిన్న చిన్న కాడలు ఉంచాను. సన్నగా తరగాలి. ఇది దేంట్లో వేసుకుని బాగుంటుంది కదా, మంచిదే కదా. పచ్చడి, ఫ్రై, బంగాళాదుంప, మెంతుకు ఆకు ఫ్రై చాలా బాగుంటుంది. చపాతి, ఇన్నాళ్ళు చపాతీలు వేసుకున్నాం, ఇప్పుడు పప్పులో వేస్తున్నాం అంతే కదా. పప్పు రెసిపీ కూడా ఉంది, కానీ ఇది ఇంకొక రకంగా చేస్తున్నాను. అలా కాకుండా మొత్తానికి మెంతికూర మనం తినాలి. ఏదైనా పచ్చగా ఉన్న ఆకుకూర మన కడుపులోకి వెళ్ళాలి కాబట్టి కొత్తిమీర కానీ, తోటకూర కానీ, ఏదైనా సరే మనం ఎక్కువే తింటాం. తీసుకున్నాను. ఆయిల్ మరిగింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పప్పు, కరివేపాకు అది వేసేస్తున్నాను. మెంతికూర వేస్తున్నాను. టమాటా ముక్కలు వేస్తున్నాను. కారం వేసాను. ధనియాల పొడి, కొద్దిగా పసుపు, చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను సరిపడా, అదే కళ్ళుప్పు. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలి. మూత తీసి చూస్తున్నానండి పప్పు ఎంతవరకు అయిందో. నాలుగు విజిల్స్ కొట్టించాను. పప్పు చక్కగా ఉడికిపోయింది. కరెక్ట్గా ఉడికింది. మెరిపేసానండి. ఇంకా పోపు వేసుకోవడమే, ఇంకా మరిగించడం అది ఏమి ఉండదు, అవసరం లేదు. చూసారు ఎలా వచ్చిందో పప్పు. మరీ మెత్తగా అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో. తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినేద్దాం. నెయ్యి, పొడి అన్నీ పోపు వేస్తున్నాను.
2 స్పూన్లు ఆయిల్ వేసాను. వెల్లుల్లి చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నానండి, ఇది వేసేస్తున్నాను. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం పోపు దినుసులు, వెల్లుల్లి కొంచెం రంగు మారితే టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి వేగిపోయింది, ఎండుమిర్చి వేస్తున్నాను. పోపులు వేగిపోయి వేస్తున్నాను. తీసుకోలేదు. పప్పు రెడీ అయిపోయింది. ఇదిగోండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాగీరథి రియల్ లాగ్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ రేపు ఇంకో వంటతో లేకపోతే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.